అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను. 100% అది నేను తప్పే కిందే భావిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ అట్లా మాట్లాడకూడదు. అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను, ఈరోజు కూడా సమర్థించను, ఈరోజు కూడా విమర్శిస్తాను. జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టాను. ముఖ్యమంత్రి లేనప్పుడు మా ఇద్దరం కాలేజ్ కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నాం. ఇది వేరే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినన్నా సరే, ఏ ముఖ్యమంత్రిని అయినా సరే, పార్టీ ప్రెసిడెంట్లు అయినా సరే నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు. అది కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి కొంచెం గబుక్కరే ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్. నన్ను ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్, కానీ నాకే ఎంబరాసింగ్ అనిపించింది, మనసులో తెలుస్తుంది కాబట్టి చెప్పాను. కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు, మనస్ఫూర్తిగా చెప్పాను.